జగన్ టైంలో రైతులకి ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే అమరావతి రైతైనా ఏ రైతైనా సరే బ్యానర్ హెడ్డింగ్లు డిబేట్లు జరిగేది. ఇప్పుడు అదే అమరావతి రైతు మాట్లాడితే సాక్షిలో రాసుకోవాల్సి వస్తుంది. రాజధాని కోసం నేను రెండో విడతలో 13 ఎకరాల భూమి పూలింగ్కి ఇచ్చాను. అందులో 2 ఎకరాల కోళ్ల ఫారాలు ఉన్నాయి. వాటికి పరిహారం అడిగితే 10 ఏళ్ళు పడుతుందని సిఆర్డీ అడిషనల్ కమిషనర్ భార్గవ తేజ చెప్తున్నారు. నా జీవనాధారాన్ని పోగొట్టుకుని ఎట్టా బతకాలి, ఇలాగైతే ఎలా అని గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం వడ్లమానుకు చెందిన రైతు చుండు నర్సిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని పూలింగ్ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందన్నారు. అధికారులు రైతులు కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇటీవల రెండో విడత ప్రారంభించినటువంటి పూలింగ్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వపై నమ్మకంతో తాను 13 ఎకరాలు ఇచ్చానన్నారు. ఇందులో సర్వే నెంబర్ 230/B ఏలలో 2.02 ఎకరాల్లో కోళ్ల ఫారాలు ఉన్నాయని, వాటిని తొలి విడత పూలింగ్లో రైతులకు ఇచ్చినట్టే తనకు పరిహారం ఇవ్వాలని అధికారులు చుట్టూ తిరుగుతుంటే పట్టించుకోవడం లేదన్నారు. అడిషనల్ కమిషనర్ ఇతర అధికారులు చెప్పిన మాటలు వింటుంటే బాధగా ఉందని కన్నీటి పర్యంతమయ్యారు. కోళ్ల ఫారం నిర్మాణం కోసం అప్పట్లో చాలా ఖర్చు చేశానని, ల్యాండ్ కన్వర్షన్ ఇతర ఫీజులు చెల్లించానని చెప్పారు. అప్పట్లో మరో 2 ఎకరాల భూమి కొనుగోలు చేసి ఎంత ఖర్చు చేశానన్నారు. కానీ ఇప్పుడు అధికారులు పరిహారం అడిగితే 10 ఏళ్ళు పడుతుందని చెప్పడం దారుణం అన్నారు. తన భూమి తనకు తిరిగిస్తే 10 సంవత్సరాల తర్వాతే పూలింగ్కి ఇస్తానని రైతు చుండు నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని అధికారులని కోరారు. ల్యాండ్ పూలింగ్కి తాను వ్యతిరేకిస్తున్నానని, కోళ్ల ఫారాలను ఏసీ ఫారాలుగా మార్చుకుంటే తనకు నెలకు 5-6 లక్షల ఆదాయం వస్తుందని చెప్పారు. తన భూమి తనకి ఇప్పించాలన్నారు. దీని మీద తాను జిల్లా కలెక్టర్ని కలిసి ఆర్జీ ఇచ్చానని చెప్పారు. ప్రభుత్వాన్ని నమ్మి పొలం ఇస్తే ఇలా నట్టేట ముంచుతారు అనుకోలేదని మండిపడ్డారు. రాజధానిలో ఏనాం భూములు, నిషేధిత భూములకు ఆన్లైన్లో తొలగించి ఇతర రైతులను పూలింగ్ ఒప్పించడం కోసం భయభ్రాంతులకు గురి చేస్తున్నానని, ఆ జాబితాలో తాను ఉన్నానని చెప్పారు. 22A1Cలో తనకు ఏనాం భూమి ఉందని, తమ కనీస సమాచారం ఇవ్వకుండా సిఆర్డీ రెవెన్యూ అధికారులు ఆ భూమిని ఆన్లైన్లో కనిపించకుండా చేశారని, అడిగితే తమకు సంబంధం లేదని సీసీఎల్ఏ అధికారులు చేశారని సాకులు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులకు సంబంధం లేకుండా వీరు లాగిన్లో వాళ్ళు ఎట్టా వచ్చి ట్యాంపరింగ్ చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం తన భూమికి తనకిస్తే వ్యాపారం వ్యవసాయం చేసుకుంటానని, లేదా ల్యాండ్ కన్వర్షన్ చేసిన 2 ఎకరాల భూమికి 2 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.